తీసుకొని అమ్మా. ఏమైంది అత్తయ్య గారు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మా దొరకొచ్చింది అనుకో, ఈ మొత్తం చుట్టుకొని అలా ఆయనకి అప్ప చెప్పిందమ్మా. ఎందుకు అత్తయ్య గారు అట్లా మాట్లాడుతున్నారు? నా తప్పైపోయిందమ్మా. ఇదిగో నీ పిల్లగాళ్ళకి నీ కాదు. వద్దు అత్తయ్య గారు, ఇవన్నీ ఎందుకండి ఇప్పుడు అలాంటి మాటలు? అమ్మా నా మాటేనమ్మా. ఎందుకలా? ఆయన నా కొడుకు నువ్వు దూరం చేసి అనుకున్నాను. ఎవరు దూరం? వాడు దూరం అయినానండి కదమ్మా. నీ బిడ్డలను చల్లకున్నానమ్మా. నానా అత్తయ్య గారు ఇప్పుడు ఇవన్నీ నా కొడుకు గురించి నేను ఎన్నో బాధలు పెట్టే తల్లి. వద్దు, ఇవన్నీ మీరు బాగుంటే చాలు మాకు. అసలు ఎప్పుడు మీరంటే మాకు ఎప్పుడు తల్లిలా. తీసుకో, నా తప్పైపోయింది తల్లి. నువ్వు నీ తీసుకో మా లక్ష్మి, అత్తయ్య గారు ఇస్తుండగా వద్దులే మా అమ్మగారు. పూర్తిగా ఇస్తున్నప్పుడు తీసుకోండి. తీసుకో దాని ఇష్టపూర్తిగానే ఇస్తుందిగా. దాని తప్పైందని ఒప్పుకుంటుందిగా తల్లి. తీసుకో. ఎందుకు అత్తయ్య గారు ఒంట్లో బాగోనప్పుడు ఇవన్నీ? అమ్మా పిల్లది స్కూల్కి వెళ్ళింది అత్తయ్య గారు. వచ్చాక ఒకసారి నా దగ్గర తీసుకురా అమ్మా పిల్లలు. సరే అత్తయ్య గారు, సరే. హాయ్ ఫ్రెండ్స్, ఎన్నాళ్ళు ఈ అత్తపోరుని మీరంతా ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలానే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా సపోర్ట్ చేయాలా, ఇంకా మమ్మల్ని ఆదరించాలా. మళ్ళీ ఇంకా కొత్త స్టోరీతో మళ్ళీ మేము వస్తాం. త్వరగా ఎందుకు ముగించారంటే ఇక ఇంతవరకే ఉంది ఈ స్టోరీ అనమాట. మా అత్తగారు మారారు. ఇక మా అత్తగారు కాదు, మా పెన్నాము, మా పెద్దమ్మ. మీ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇక నా కొడుకు తెలుసు కదా. ఇక అలా ఆయన చదువుతున్నారు. మళ్ళీ కొత్త స్టోరీతో మీ అందరికి నచ్చేలాగా మేము చేస్తాం అనమాట. బాయ్. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి. మళ్ళీ కొత్త స్టోరీతో వస్తాం అనమాట. బాయ్.